హలో అండి, ఇది చికెన్ ఆవకాయ పెడుతున్నాను. మామిడికాయ తురిమి చికెన్తో పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఇది మనం ఒక నెలకు వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. చికెన్ ఫ్రై చేశాను. లైట్గా వేపుకోవాలి. లైట్గా మనం ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసి నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇలాగ ఇంకిపోతుంది. ఇంకిపోయాక కొంచెం నూనె పోసి మనం వేపుకొని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపుకోవాలి. ఎర్రగా ఇలా పొడి పొడి లాగేలాగా వేపుకొని మామిడికాయని ఇలా తురుము పెట్టుకోవాలి. ఇదిగోండి, తురుము పెట్టుకోవాలి. దానికి తాలింపు కూడా నేను తాలింపు వేసి చల్లారేక వేయాలని ముందే వేసి పెట్టాను. తర్వాత ఆవపిండి కొంచెం ఒక అర స్పూన్లో సగం మెంతిపిండి, కొంచెం చెక్క లవంగ పొడి చిన్నది వేసాను, ఉప్పు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. అంటే ఉప్పుకు మనకు కావాల్సినంత వేసుకోవడమే. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి, ఉప్పు కారమును. కానీ కొంచెం కారం మీద ఉప్పు కొంచెం లైట్గా కొంచెం ఉండేలా చూసుకోండి, మరి చప్పగా లేకుండా. ఒకసారి కలపడం చూపిస్తున్నాను. ముందుగానే ఇదిగోండి, ముందుగా మామిడికాయ తురిమేస్తున్నాను చూడండి. తర్వాత ఉప్పు, సాల్ట్, అదే ఉప్పు మిక్సీ పెట్టిన ఉప్పు, ఇది ఉప్పు వేస్తున్నాను. కారం వేస్తున్నాను చూడండి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి, మసాలా 3 కలిపినవి కొంచెం వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వేపిన పొడి చూడండి, ఇది కలుపుతున్నాను. మొత్తం ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ వేయాలి. మామిడికాయ తురిమేసాం కదా, బాగా ఇదంతా కలిపితే కొంచెం మనకి ఇలా తడి వచ్చేస్తుంది. ఎందుకంటే మామిడికాయ పులుపు కదా, తడి వస్తుంది కంపల్సరీగా. ఎందుకు మీరు కొంచెం చేయాలని కొంచెం చేపిస్తే కొంచెం పెట్టుకొని చూస్తారు కదా, కావాలంటే ఎక్కువ పెట్టుకుంటారని. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చికెన్ ఆవకాయ, చికెన్ పెద్ద ముక్కలతో కూడా పెట్టవచ్చు. నేను తురుముని దాంతో చూపిస్తున్నాను. మనకు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా ఒక ముక్కతోటి కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది, అన్నం అంతా కలిసిపోద్ది. ఇలా బాగా కలిపేసుకుని ముక్కకు ఎక్కుతుంది ఫుల్ బాగా. ఇప్పుడు మనం 1 కప్పు నూనెలోని 1 కప్పు తాలింపుకి వేసాను. తాలింపు కూడాను, తాలింపు చల్లారాక వేయాలి. తాలింపులోనే ఆవాలును, ఎండుమిరపకాయలును, కరివేపాకు వేయాలి. మనం పప్పులున్న ఏమి వేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం అట్లా కలిపేసుకుంటే నూనె కూడా మనం దీంట్లో నూనె వేడి చేసి, నూనె సరిపోకపోతే వేడి చేసి చల్లారాక వేసుకోవాలి. పచ్చి నూనె అసలు వేయొద్దు. చక్కగా ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేను ఇంకా నూనె వేస్తున్నాను. ఇది 3 రోజుల తర్వాత తీయండి. చాలా ఇది కూడా కాగబెట్టిన నూనె. నేను తాలింపులోకి ఈ గిన్నె నూనె తీసుకున్నాను. తాలింపులో సగం వేసాను, ఇందులో ఇప్పుడు ఉన్నది సగం వేసాను. ఇది ఒక దాంట్లోని గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ మన పచ్చడి సీసాలు వస్తున్నాయి కదా, వాటిల్లోని పెట్టేసుకున్న చక్కగా బాగుంటుంది. 3 రోజులకి బాగా ఊరిపోద్ది. ఉప్పు కారం బాగా ఎక్కుతుంది. ఒకసారి నేను ఎలా చేస్తాను, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది మాత్రం.